హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తాగుతారు. వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుందండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఈజీ వేలో ఎవరైనా ట్రై చేయొచ్చండి. అలా చూపిస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్వీట్ కార్న్ సూప్కి ముందుగా స్వీట్ కార్న్ తీసుకోవాలండి. 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలండి. కొంచెం బరగ్గా వేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దండి. నేను చూస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం చేతితో ముట్టుకుంటే కొంచెం బరగ్గా ఉండాలి. ఇలా మిక్సీ వేసి ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఓ ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం ఈ వాటర్ హీట్ కానివ్వాలండి. వాటర్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఇవి 3 స్పూన్లు ఉంటాయండి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇవి మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఇవి ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసేయాలి. ఇవన్నీ వేసి ఇవి ఒక 5 మినిట్స్ మసలనివ్వాలండి. ఇక్కడ నేను చేసిన విధంగా మసలనివ్వాలండి. ఇలా మసులుతున్నప్పుడు నురుగా అనేది వస్తుంది కదండి, ఇదంతా తీసేసేయాలి. ఇలా బురుగులాగా వస్తుంది చూడండి, ఇది మొత్తం తీసేసేయాలండి. ఇది తీయటం వలన స్వీట్ కార్న్ సూప్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇది తీయకపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. కంపల్సరిగా తీసేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలా మసలనివ్వాలండి. ఇలా మసులుతున్నప్పుడు 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది తీసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒకేసారి పోయొద్దండి. ఇలా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనం దానికి సరిపడా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇది ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. కార్న్ఫ్లోర్ వేయటం వలన కొంచెం చిక్కగా అవుతుందండి. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది చూడండి. ఇలా చూడండి, స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవండి, అందుకే నేను వేయట్లేదు. స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.